హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తీశాను. సో ఇంటికి వచ్చేలోకే నాకు 2 పార్సల్స్ అయితే వచ్చున్నాయి. అవి పక్కన పెట్టేసి అవి తర్వాత చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఊరికి వెళ్ళేటప్పుడు మొక్కల్ని పెంచుకుంటున్నాను. చిన్న మొక్కల్ని నేను పెంచుకుంటున్నాను. అవి ఎక్కడ ఎండకి చనిపోతాయని లోపల పెట్టేసి వచ్చాను. సో ఇంటి నిండా దుమ్ముతో నిండిపోయిందండి. నేను 1 వీకే ఉన్నాను, అయినా కూడా చూడండి స్టవ్ అంతా దుమ్ముతో నిండిపోయింది. మొత్తం ప్లాట్ఫామ్ అంతా దుమ్ముతో నిండిపోయింది. ఇంకా కిచెన్ అంటే ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. సో ఊరికి వెళ్ళేటప్పుడు బియ్యం అయిపోయినాయి. వచ్చేలోపు మా వారు బియ్యం తెచ్చిపెట్టున్నారు. ఇంకా కిచెన్ అంతా సర్దుకోవాలి. మొత్తం ఇంకా ఇల్లంతా దుమ్ము పట్టేసింది. 1 వీక్కి ఇంత దుమ్ము పట్టిందంటే ఒక 1 మంత్ దీని జోలికి రాకపోతే ఇంకా ఎంత భయంకరంగా దుమ్ము పట్టి ఉంటుందో నాకు అసలు అర్థమే కాలేదు. అంత దుమ్ము పట్టిపోయింది. బయట ఇంట్లో మొత్తం దుమ్ము అన్నమాట. సో ఇప్పుడైతే ఇది మొదలు పెట్టాలి. దుమ్ము అంతా క్లీన్ చేయడం మొదలు పెట్టేశాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ 1 వీకే ఉన్నాను. సో వచ్చేసాను. ఆ బాత్తో పాటు ఇదిగో ఈ క్లీనింగ్ బాధ ఒకటి. సో ఇంక దీన్ని ఇట్లే వదిలేస్తే ఇంకా దుమ్ము ఇంకా ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా రాగానే మొదలు పెట్టాను అనమాట క్లీనింగ్ పనులు. అయితే నీట్గా ఎక్కడక్కడ నీట్గా క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టాను. నీట్గా క్లీన్ అయిపోతుంది. మీరు కూడా ఇంతేనా? 1 వీక్ ఇంట్లో లేకపోతే ఇంత దుమ్ము మీ ఇంట్లో కూడా ఇట్లే ఉంటుందా, లేకపోతే మా ఇంట్లోనే ఇంత దుమ్ము ఉంటుందో నాకు అర్థం కాలేదు. అదే అనుకుంటా నేను క్లీన్ చేసుకుంటా ఉన్నాను. సో స్టవ్ అయితే ఒకసారి దుమ్ము పట్టేసింది కదా, దాన్నంతా ఒకసారి క్లాత్తో క్లీన్ చేసుకొని తర్వాత వాష్ చేసుకున్నాను. ఇంకా తుడిచాను, తర్వాత వాష్ చేస్తాను. ఇంకా బయట అంతా దుమ్ముగా ఉంది. బాల్కనీలో అంతా దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ మధ్యలో ఈ పార్సల్స్ ఏంటో చూద్దామని చేసేసి వచ్చి ఓపెన్ చేశాను అనమాట. ఇవైతే మేము అమ్మ వాళ్ళ ఊరికి పోకముందు ఆర్డర్ పెట్టున్నాము. ఇవి పిల్లలకి స్విమ్మింగ్ సూట్ ఒకటి, అలాగే చాపింగ్ బోర్డ్ ఒకటి, అవి 2 వచ్చినాయి. చాపింగ్ బోర్డ్ అయితే చాలా బాగుంది. కొంచెం పల్చగా ఉన్నా కూడా వెయిట్లెస్గా ఉంది. నేనైతే బాగా యూస్ చేస్తున్నాను. తర్వాత ఇల్లు నీట్గా చిమ్మేసుకొని ఇంకా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారు. పిల్లలు 2 మాప్ వేశారనమాట. పిల్లలకు కూడా మనం పనులు చెప్తూ ఉండాలి, లేకపోతే అసలు వాళ్ళకి పనులంటే ఏంటో తెలియకోకుండా అయిపోతాయి. సో నేను ఒక్కదాన్నే పని చేస్తుంటే వాళ్ళు పాపం నాకు హెల్ప్ చేశారు. ముగ్గురం కలిసి నీట్గా క్లీన్ చేసుకున్నాము. ముగ్గురం కాదు, 4. మా వారు కూడా నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఇందాక దుమ్ము నీట్గా క్లీన్ చేశాను కదా, ఇప్పుడైతే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కాబట్టి నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ వేసి సోప్ వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా వాష్ అయిపోతుంది. సో ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తాంలే అని ఖాళీగా ఇంకా కామ్గా కూర్చుంటే మాత్రం భలే ఇబ్బందిగా అనిపిస్తుంది తర్వాత చేసుకోవడానికి. కాబట్టి నేను రాగానే మొదలు పెట్టేశాను. కొంచెం టైం తీసుకున్నా ప్రశాంతంగా అయిపోద్ది క్లీనింగ్ వర్క్. స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత దానికి ఉన్న బర్నర్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. సో అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటికి మళ్ళీ రీఅరేంజ్ చేసేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎక్కువ స్టవ్ని వాడుతూ ఉంటాం కదా, సో ఇది నీట్గా ఉంటే నాకు కిచెన్ అంతా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే స్టవ్ నీట్గా ఉంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని స్టవ్ని నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను ఎప్పుడు కూడా. తర్వాత ఇంకా కిచెన్ సర్దడం మొదలు పెట్టాము. ఇంకా వేస్ట్గా ఉన్న డబ్బాలు ఉన్నాయి కదా, ఐస్ క్రీమ్ డబ్బాలని, చిన్న డబ్బాలు అవన్నీ తీసేసి అవసరమైనవే పెట్టుకున్నాను. అవసరం లేనివి పెద్ద అట్టపెట్టిలో వేసేసి పక్కన పెట్టేశాను. సో నాకు వీలైనంత వరకు ఇలా నీట్గా సర్దుకున్నాను. దీనికి మా వారు పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారు. మొత్తానికైతే సర్దుకోవడం అయితే అయిపోయింది. మొత్తం మాప్ వేసేసాను, నీట్గా క్లీన్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.